అస్సలాము అలైకుం. హాయ్ అండి. ఇక్కడ ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను చూడండి. ఇప్పుడు కుచ్చు పెడుతున్నానండి. హ్యాండ్ కోసం కుచ్చు అయితే పెడుతున్నా చూడండి. ఇలా చిన్న చిన్నగా కుచ్చు అయితే పెట్టుకుంటూ రావాలండి. ఈ క్లాత్ వచ్చేసి ఒక 4.5 ఇంచులు వచ్చే విధంగా కటింగ్ చేసుకోవాలండి. ఏడల్పు పొడవు వచ్చేసి ఇంకా మనకు హ్యాండ్కు కుచ్చు ఎంత కావాలో చూసుకొని ఇంకా పొడవు అయితే మనము హ్యాండ్కి సరిపోయేమైనా చూసుకొని కటింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా చిన్న చిన్నగా మనకు కుచ్చు అయితే పెట్టుకోవాలి చూడండి. ఆ తర్వాత మెయిన్ క్లాత్ కానీ లైనింగ్ కానీ తీసుకొని ఇలా మెయిన్ క్లాత్ అయితే రైట్ సైడ్ ఈ కుచ్చు అనేది జాయిన్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ని పెట్టుకొని కుచ్చు పైన లైనింగ్ పెట్టేసి జాయిన్ చేసేయాలి. తర్వాత లైనింగ్ విడదీసేసి లైనింగ్ పైన ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్ చేసేసి చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసేయాలండి. అటాచ్ చేసేటప్పుడు మనము లోపల క్లాత్ అనేది ముడతలు లేకుండా నీట్గా చూసుకొని మొత్తం జాయింట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ అయితే స్టిచ్ చేసుకోవాలి చూడండి. ఇంకా నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ని ఇదే విధంగా స్టిచ్ చేసుకొని రెడీ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా షోల్డర్స్ అయితే జాయిన్ చేస్తున్నానండి. బాడీకి అయితే నేను పైపింగ్ అయితే వేసాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఉక్సులు పట్టి అయితే వస్తుంది. ఇంకా హ్యాండ్ అయితే జాయిన్ చేసుకోవాలి చూడండి. ఈ విధంగా ఖర్చు అనేది మధ్యలో ఇలా పెట్టేసి ఇటు సైడ్ అటు సైడ్ హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా. ఇప్పుడు ఉక్సులు పట్టి దారాలు పట్టుకుని స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా హ్యాండ్ అయితే స్టిచ్ చేసిన తర్వాత బాడీకి వచ్చేసి నేను పైపింగ్ ఎలా వేయాలనో వీడియో అయితే అప్లోడ్ చేశానండి. ఎవరన్నా చూడకుంటే చూడండి. ఇంకా మనం బ్లౌజుకు ఉక్సులు పట్టి దారాలు పట్టి ఏ విధంగా వేస్తామో ఆ విధంగా ఉక్సులు పట్టి కోసం లైనింగ్ తీసుకొని స్టిచ్ చేసుకొని లోపల సైడ్కి ఫోల్డింగ్ చేసేయాలి. దారాల పట్టి కోసము రాంగ్ సైడ్ నుంచి రైట్ సైడ్కు తిప్పుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా దారాల పట్టిలో లైనింగ్ని వేస్తున్నా చూడండి. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేసిన ఖర్చు మీద ఈ క్లాత్ అనేది ఫోల్డింగ్ రావాలండి. ఆ తర్వాత స్టార్టింగ్లో ఇలా రఫ్ చేసేసి కింది వరకు స్టిచ్ చేసేయండి. ఇక్కడ కుట్టు అనేది పడలేదండి. ఇంకా ఈ విధంగా దారాలు పట్టుకుని స్టిచ్ చేసుకోవాలి చూడండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసి ఇలా చూస్తున్నారు కదా. ఈ విధంగా ఉక్సులు పట్టి అనేది పైకి రావాలి, దారాల పట్టి అనేది కిందికి పెట్టుకొని ఇక్కడ కొద్దిగా జాయిన్ చేసేయాలండి. కింది వైపు వచ్చేసి కొద్దిగా జాయిన్ చేసేయాలి చూడండి. ఇక్కడ ఇలా రఫ్ చేసేయండి. కొద్దిగా రఫ్ చేసేసామంటే ఇంకా మనకు ఫ్రాక్ స్టిచ్ చేసేటప్పుడు నీట్గా ఉంటుందండి. ఈ విధంగా మనకు బాడీ అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇంకా కింది బాటమ్ పార్ట్ అయితే స్టిచ్ చేద్దామండి. అంతకన్నా ముందు మనము ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి డాట్స్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, కింది బాటమ్ పార్ట్ అయితే అటాచ్ చేస్తున్నా. నేను డాట్స్ అయితే వేసానండి. ఈ విధంగా కింది బాటమ్ పార్ట్ అనేది మనకు అస్సలు క్లాత్ అనేది అస్సలు గట్టిగా పట్టుకోకండి, లూజుగా వదిలేయండి. కావాలంటే కొంచెం ముందుకు జరిపినట్టు పట్టుకోండి. అప్పుడు మనకు ఈ క్లాత్ అనేది సాగదండి, నీట్గా ఉంటుంది, మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక వైపుని జాయింట్ అయితే చేసేసాను చూడండి. ఇలా ఇప్పుడు లైనింగ్ అయితే చూడండి. లైనింగ్ వచ్చేసి ఇక్కడ నేను కుచ్చు అయితే పెడుతున్నానండి. ఇంకా వాళ్ళు ఇలానే స్టిచ్ చేయమన్నారు, అందుకోసం నేను కుచ్చు అయితే పెడుతున్నా. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలా
ఇంకా అలా రెండు వైపులా జాయింట్ కుచ్చు పెట్టిన తర్వాత లైనింగ్ ఇంకా సైడ్ ఫిట్టింగ్ అయితే చేస్తున్నానండి. ఈ విధంగా సైడ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు చూడండి, బాడీ కన్నా 1.5-2 ఇంచులు మన కిందికి వచ్చిన తర్వాత ఇంకా మనము మెయిన్ క్లాత్ అనేది పక్కకు తీసేసి ఓన్లీ లైనింగ్ మటుకు కుట్టు అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత ఈ విధంగా మెయిన్ క్లాత్ని ఇంకొక స్టిచ్ వేసుకున్నామంటే మనకు బాగుంటుందండి ఫినిషింగ్ అనేది. ఈ విధంగా సపరేట్ మెయిన్ క్లాత్ లైనింగ్ సపరేట్గా జాయిన్ చేసామంటే పట్టేసినట్టు ఉండదన్నమాట. ఇలా ఇంకొక వైపుని సేమ్ ఇంకా అలానే స్టిచ్ చేసేయండి.